సో ఇది గోంగూర మనం స్టెమ్స్ తీసుకొచ్చి నాటు పెట్టాం కదా, ఆ గోంగూరనే ఇంత పెద్దగా పెరిగింది చూడండి. ఇది వచ్చేసి 4th హార్వెస్ట్ అనమాట. చాలండి, ఫ్యామిలీ ఆఫ్ 4కి ఎంత కావాలి గోంగూర పప్పులో వేసుకోవడానికి. నేను బయట నుంచి గోంగూర కొనుక్కొచ్చి ఆ గోంగూరలో కూడా ఇది మిక్స్ చేస్తూ ఉంటాను పచ్చడికి అలాగా. ఎంత లేతగా ఉందో ఈ గోంగూర అయితే, అసలు చాలా బాగుంది. ఇది చూసారా, ఈ ఎల్లో క్రిస్టల్స్ లాగా వస్తూ ఉంటుంది. ఇది ఏంటో నాకు అర్థమే కాదు కొన్నిసార్లు. ఇదంతా ఇలా క్రిస్టల్గా ఉంది చూడండి. ఇవి తమలపాకుల పైన ఇలా ఎక్కువగా ఉంటుంది. క్లీన్ చేస్తే పోతుంది, కానీ ఇలా ఏంటిదో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయరా ప్లీజ్. కానీ గోంగూర మాత్రం సూపర్ అసలు.